ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. యేసు ప్రభు యొక్క ప్రణాళికలో మనము పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున ఉండాలని మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు కదండి. రెండవ భాగం ద్వారా మీతోనూ నాతోనూ దేవుడు మరొకసారి మాట్లాడతలంచారు. మరి ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడదాము. దేవుడు ఈ వచనాలు జ్ఞాపకం చేశారు, అందుకనే నేను ఈ వచనాలు తీసుకున్నాను. 16వ వచనంలో అంటున్నారు కదా, 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను. చూసారండి, మరి యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ సామర్థ్యాలను ఎరిగి 5, 2, 1 ఇచ్చినప్పుడు ఆ 1 తలాంతు తీసుకున్న అతను మరి మిగతా 2 వల్లే వ్యవహరించలేదు. కనుకొని ఇతని హృదయ వైఖరి తెలుసు కనుకొని దేశాంతరం వెళుతూ ఒక 2కి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకుండా ఉంటే తను అనీతిమంతుడుగా ఉంటాడు. కనుక వాళ్ళ సామర్థ్యాలను బట్టి మరి అక్కడ ఇవ్వబడింది. ఇక్కడ మనం ఇక్కడ దేవుణ్ణి కూడా, యేసు ప్రభువుని, తండ్రి అయిన దేవుణ్ణి కూడా మరి యజమాని స్థానంలో మనం చూడొచ్చు. మనందరికీ కూడా కొన్ని సామర్థ్యాలు ఉన్నాయి, కొన్ని తలాంతులు ఉన్నాయి. మనం అవి దేవుని రాజ్యానికి ఎలాగ వాడుతున్నాము, ఎలా జీవిస్తున్నాము, మనం ఇతరుల పట్ల మనం వ్యవహరిస్తున్న తీరు పట్ల మనం ఎలా ఉన్నాము అనే దానికి కూడా మరి ఇది ఒక తార్కాణంగా ఉందండి. 19వ వచనంలో అంటున్నారు కదా, బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనగా 5 తలాంతులు అతను అంటున్నాడు కదా, మీరిచ్చినటువంటి 5 తలాంతుల్ని వ్యాపారం చేయగా నేను ఇంకొక 5 తలాంతులు సంపాదించాను అని అంటే, బడా నమ్మకమైన దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమన్నారు. అలాగే 2వ వ్యక్తిని కూడా అదే మాటతోటి మరి చెప్తారు, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో కూడా అన్నారు. మరి 3వ వ్యక్తి అయినటువంటి 1 తలాంతు తీసుకున్న వాడు వచ్చి చెప్తున్నాడు కదా, అయ్యా, నీవు విత్తని చోట కోయువాడువును, చల్లని చోట పంట కూర్చుకుని వాడువునైనా కఠినుడవని నేను ఎరుగుదును. మరి ఎవరి హృదయం ఎలా ఉందండి ఇక్కడ? మరి 3 ఒక యజమాని దగ్గరే మరి 3 యొక్క సామర్థ్యాలను చూసి ఇచ్చారని మరి ఇక్కడ పైన మొట్టమొదటి మాటలోనే వ్రాయబడి ఉంది. ఇతని హృదయ వైఖరి ఇలా ఉన్నా కూడా యజమానుడు తన నీతిని ప్రకటించుకోవటానికి అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి 1 ఇచ్చినా అది షావుకారులు ఏదో పెట్టలేదు, పెట్టకపోగా భూమిలో పాతి పెట్టాడండి. ఈ విధంగా మనం ఎక్కడైనా ఉన్నామా అని మనము మరి దేవుని రాజ్యములో మనందరము కూడా మరి గొప్ప ఆలోచనే కలిగి ఉంటాం కదండి. మనకి దేవుడు మరి గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వాలనే మనం అనుకుంటాం కదా. ఎదుటి వారితో పోల్చుకుంటూ వాళ్ళకి అది కలిగి ఉంది, మనకి ఇది లేదేమి, నేను ఇంత నీతిమంతుడిగా ఉన్నానని మనము దేవుణ్ణి ప్రశ్న వేసే స్థితిలో ఉంటాము. ఆయన అంతరంగాలు ఎరిగిన దేవుడు కనుక మరి ఆ అంతరంగాలు ఎరిగిన దేవుణ్ణి మనం ప్రశ్నించే అధికారం మనకు ఉన్నదా అండి? మరి ఎఫ్ఎస్సి పత్రికలోని 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాము. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేతను వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు, అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లుండక. అదండి హృదయ వైఖరి. ఆ 3వ వ్యక్తి హృదయ వైఖరి ఎలా ఉందండి? మరి కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. 5 తలాంతుల వ్యక్తి ఇంకొక 5 సంపాదించినప్పుడు ఏమన్నారు మరొకసారి చూద్దామండి. నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితనని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. అదండి ఇందాక మనం చూసినటువంటి 25వ వచనములో, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడినని వానితో చెప్పెను అనే మాటలోని మార్కు సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో ఉన్నటువంటి మాటకి ఆ లోతైనటువంటి అర్థం అక్కడ ఉందండి. మరి మనము కూడా మన సామర్థ్యతను గురించి కాదు, మనము కలిగి ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు అని మనం చెప్తున్నప్పుడు మనము కూడా మన హృదయ వైఖరి ఎలా ఉంది అని మనం ప్రశ్నించుకోవాలి.
ఇక్కడ పాత నిబంధనలోని హోషేయలోని 5వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నారు కదా, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. మనం ఇలాంటిది చదివినప్పుడు హృదయ వైఖరి మార్చుకున్నట్లయితే దేవుడి యొక్క స్వరం మనం వినలేమండి. అందుకే అంటుంది యెహోవా దొరుకు కాలమందే వెదుకుడి అనే మాట మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. హోషేయ 5వ అధ్యాయము 15వ వచనంలోనే తమకు దురావస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెదుకుదురు. మన అవస్థలో ఉన్నప్పుడే మనం వెతుకుతున్నామంటున్నారు ఆయన. దురావస్థ సంభవింపగా అంటున్నారు. దురావస్థ సంభవించినప్పుడు మనం వెతకటం కాదండి. ఆ దురావస్థ సంభవించక ముందే మన హృదయ వైఖరి సరిగా ఉన్నట్లయితే అక్కడి నుంచైనా సాతాను మన మీద దాడి చేయబోతుంటే దేవుడు మనకు తెలియపరుస్తారండి. దేవుడు కృప కలిగిన దేవుడు. మనల్ని ఎన్నడూ ఎడవనో ఎడబాయినని చెప్పారు అనంటే ఆయన ఆత్మ, ఆయన సన్నిధి, ఆయన ముఖవర్చస్సు మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కనుక మనము మెళుకు కలిగి మనం జీవించినట్లయితే దురావస్థ సంభవించే వరకు కాకుండా ముందుగానే దేవుడు మనల్ని హెచ్చరిస్తారండి. అందుకనే పాత నిబంధనలను ఉపజ్ఞా పుస్తకంలో ఒకే అధ్యాయం ఉంటుందండి. అక్కడ 21వ వచనంలో అంటున్నారు కదా, ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. మనమేనండి ఆ రక్షకులము. రక్షకుడు అల్లా, రక్షకుడు యేసు ప్రభువు. కానీ రక్షకులు పుట్టుదురు అంటే మనకు ఒక పని ఉన్నది, మనము ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ప్రణాళికలో ఉన్నాము అని ఈ వాక్యం మనం సెలవిస్తోందండి. అప్పుడు రాజ్యము యెహోవాది యగును. యెహోవా రాజ్యము కలిగినటువంటి మనం జీవిస్తే మనకి ఏ కొదవ ఉంటుందండి? రాజులు సీఎం మనకు బంధువు అయినట్లయితే మనకి ఏమైనా కొదవ ఉంటుందా? మరి అలాంటిది సృష్టికర్త అయిన దేవుడే మనకి రాజ్యముగా ఉంటానంటున్నారు. అప్పుడు రాజ్యము యెహోవాది యగును అని ఉపజ్ఞా 1:21 సెలవిస్తున్నటువంటి ఆ రాజ్య నివాసులుగా, దేవుని యొక్క రాజ్య నివాసులుగా, దేవునితోటి సహవాసం చేసేవారిగా యేసు ప్రభు కుడిపార్శ్వమున ఉన్నట్లుగా మనము కూడా కుడిపార్శ్వమున ఉండాలని దేవుని యొక్క ఆలోచన కనుక మరి దేవుడు మనల్ని ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారండి. ఆ విధంగా ఆశీర్వదించబడాలని దేవుడు మనల్ని ఉద్దేశించి ఈ రోజున మనతో మాట్లాడుతున్నారు. మనము ఏ ఏరియాలోనూ కూడా మనకి తక్కువ కాకూడదని కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును వారితో చెప్పెను. కలిగిన వానికి ఇయ్యబడను. ఆ కలిగిన స్థితిలో మనం ఉండాలని దేవుడు మరి మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు. కాబట్టి మరి ఆ ప్రణాళికలకు మనం ప్రయాణం చేస్తూ దేవుడు ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవా, సృష్టికర్తమైన నా తండ్రి, మమ్మల్ని కనియున్న మా దేవా, నాయన మా కొరకు మేము పాపములో శాపములో కొట్టుకుపోకుండా మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువుని మా కొరకు పంపించి మమ్మల్ని విడిపించిన మా దేవా, మీ ప్రణాళికలోకి వాక్యం వింటున్నాము మేము అందరము కూడా మీ చిత్తములో మమ్మల్ని మా కుటుంబీకులందరినీ కూడా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఏ సంఘమునకు చేరిన వారు కాకపోతే మా సంఘము ఆ యొక్క పేరు సియోన్ ఫెలోషిప్, హైదరాబాద్లో బషీబాగ్ నందు భారతీయ విద్యాభవన్లో ఉదయం ఆదివారపు ఆరాధన ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. మీరు ఒకవేళ హైదరాబాద్ నివాసులు కాకపోతే మా సంఘం యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా దేవుని యొక్క వాక్యమును విని ఉదయం 9:30కి ప్రారంభమవుతుంది. సియోన్ ఫెలోషిప్ సిటీ చర్చి అని యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మా సంఘం యొక్క టెలికాస్ట్ ద్వారా మీరు దేవుని వాక్యమును, వర్షిప్ను ఆనందించి దేవుని యందు మీరు బలపరచబడతారని మేము ఆశిస్తున్నాము.